రైట్, వెల్కమ్ బ్యాక్ టు లెఫ్ట్ అండ్ రైట్. చిత్తూరు పట్టణంలో అపోలో యాజమాన్యం ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తుంది. నిబంధనల ప్రకారం ఏ మెడికల్ కాలేజీకైనా ఒక టీచింగ్ హాస్పిటల్ ఉండాలి. అక్కడ అపోలోకి హాస్పిటల్ లేదు. అందుబాటులో ప్రభుత్వ ఆసుపత్రి ఉంది. ప్రభుత్వ ఆసుపత్రి అపోలో తీసుకుంటే మెయింటెనెన్స్ మేము చేస్తాము, అభివృద్ధి చేస్తాము, దాంట్లో సౌకర్యాలు ఏమైనా ఉంటే మేము కల్పిస్తాము. ఎందుకంటే వారికి అపోలోకి చాలా పెద్ద గ్రూపు, చాలా రకాల హాస్పిటల్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కడన్నా అక్కడ ఒక మిషన్ ఇక్కడ ఒక మిషన్ తీసుకొచ్చి చిత్తూరు హాస్పిటల్ పెట్టడం ద్వారా డెవలప్ చేస్తాము. గుంటూరు హాస్పిటల్ లాగా ఎలకలు, పాములు, కుక్కలు రాకుండా చూస్తాము అనే ఒక హామీ ఇవ్వడం ద్వారా చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిని అపోలోకి 5 ఏళ్ల కాలానికి కట్టబెడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక MOU కుదుర్చుకుంది. అయితే డాక్టర్ల జీతాలు, సిబ్బంది జీతాలు, నర్సులు, వార్డులు అన్నిటి జీతాలన్నీ రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఒక ప్రైవేటు సంస్థ ఏర్పాటు చేస్తున్న మెడికల్ కాలేజీకి టీచింగ్ హాస్పిటల్ అవసరమైంది కాబట్టి ప్రభుత్వ ఆసుపత్రిని ఎందుకు ఇవ్వాలి? ప్రభుత్వ ఆసుపత్రి చాలా విలువైన ఆసుపత్రి. దాదాపు 17 ఎకరాల్లో ఉన్న ఈ ఆసుపత్రికి అనుబంధంగా ప్రభుత్వమే ఒక మెడికల్ కాలేజీని ఎందుకు పెట్టకూడదు అనే ప్రశ్నకు సమాధానం దొరకదు. గట్టిగా మాట్లాడితే ఇది ప్రజల ఇంట్రెస్ట్లో పెట్టాం మేము, దీన్ని ఎవరైనా దుష్ప్రచారం చేస్తే పరువు నష్టం దావా చేస్తామని చెప్పి రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు గారు భయపెట్టే ప్రయత్నం చేస్తారు. మరి ఎందుకు పరువు నష్టం దావా చేస్తారు? ప్రశ్నించే హక్కు ఎవరికి లేదా అనేదే డిబేట్ నెంబర్ 2లో చూద్దాం. రైట్, ఈ డిబేట్లో మాట్లాడడానికి కటారి శ్రీనివాసరావు గారు రాజకీయ విశ్లేషకులు, అలాగే ప్రకాష్ రెడ్డి గారు బీజేపీ అధికార ప్రతినిధి, వారు ఆయుర్వేద డాక్టర్ కూడా, అందుకే వారు ఈ డిబేట్లో కూడా కంటిన్యూ అవుతున్నారు. ఇక ఇండియన్ మెడికల్ కౌన్సిల్ మాజీ సభ్యులు, సీనియర్ వైద్యులు, ప్రస్తుతం తెలుగుదేశం వైద్య విభాగానికి లీడ్ చేస్తున్న సి వెంకట్రావు గారు కూడా మనతో ఉన్నారు. వెంకట్రావు గారు, గుడ్ ఈవినింగ్ అండి. అంటే ఈ చిత్తూరు ఆసుపత్రితోనే ఆగుతుందా ఇది? ఇంకా చాలా ఆసుపత్రులు కూడా ఇట్లా ప్రైవేటు యాజమాన్యాలకి ఇచ్చే అవకాశం ఉందా? అంటే ఇది కాన్సెప్ట్ని సరిగ్గా పత్రికలు కానీ టీవీలు కానీ వక్రీకరించాయి. అర్థం చేసుకుని కూడా ఉండకపోవచ్చు, అర్థం చేసుకోలేదు. మేబీ వక్రీకరించడం కాదు కానీ పోనీ సరే అంటే అర్థం కాలేదు. ఇది ఈ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి కొత్త ఏం కాదు. 1958లో రంగరాయ మెడికల్ కాలేజ్ కాకినాడ, 1959లో కాకతీయ మెడికల్ కాలేజ్ వరంగల్ ఆనాడు ఎలా స్థాపించారో, ఏ రకమైన ఏర్పాటు జరిగిందో తూచా తప్పకుండా అదే ఏర్పాటు చేస్తున్నాం. మేము లీజుకి ఇవ్వటం లేదు, అద్దెకి ఇవ్వటం లేదు, దత్తతకి ఇవ్వటం లేదు. ప్రభుత్వ హాస్పిటల్ పూర్తిగా ప్రభుత్వ మెడికల్ సూపరింటెండెంట్ ఆధ్వర్యంలోనే ఉంటుంది. ఇప్పుడు 30 మంది డాక్టర్లు ఉంటే ఆ 30 మంది డాక్టర్లు, నర్సులు, ప్రభుత్వం ఇప్పుడు ఎంత బడ్జెట్ ఉందో అంతా ఉంటుంది. దీనికి అదనంగా 300 బెడ్ల హాస్పిటల్ వాళ్ళకి కావాలి కనుక వాళ్ళ విద్యార్థులను బోధనకు పంపించిన దానికి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా టర్ములో దాన్ని క్లినికల్ అటాచ్మెంట్ అంటారు. అంటే వాళ్ళు మా ప్రభుత్వ రోగుల మీద వాళ్ళకి డెమాన్స్ట్రేషన్ ఇవ్వటానికి మాత్రమే ఉంటుంది తప్పనిచ్చి ఇప్పుడు ఏదైతే వసతులు ఉన్నాయో అన్నీ ఉచితం, మందులు ఉచితం, ఆపరేషన్లు ఉచితం. అపోలో యాజమాన్యానికి ఏమాత్రం దీంట్లో పరిపాలనలో పాత్ర ఉండదు. అయితే వాళ్ళు నియమించుకునే ప్రిన్సిపాలు 1 సంవత్సరం పాటు వైద్య విద్యార్థులకు మొదటి సంవత్సరంలో బోధన ఏమి ఉండదు. ఆ ప్రిన్సిపాల్ గారి పెత్తనం ఏంటంటే వాళ్ళు దాదాపు 300 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లను, అసోసియేట్ ప్రొఫెసర్లను, నిష్ణాతులైన అనుభవజ్ఞులైన ప్రొఫెసర్లను పెట్టుకుంటారు. ప్రతి సంవత్సరం 100 బెడ్లను యాడ్ చేయాలి. ఇప్పుడు 300 బెడ్లు ఉంటే 5 సంవత్సరాల కాల పరిమితిలో 750 అవ్వాలి. ఆ భవన నిర్మాణాలు కానీ, సిటీ స్కాను, MRI, కలర్ డాప్లు అనేకమైన పరికరాలు అవసరం, అవన్నీ వాళ్ళే పెట్టాలి. ఇంతేకాకుండా ఇంటెన్సివ్ కేర్, రకరకాల ఇంటెన్సివ్ కేర్ మెడికల్ కౌన్సిల్ నిబంధనలు ఉన్నాయి. మెడికల్ ఇంటెన్సివ్ కేర్, కార్డియాక్ ఇంటెన్సివ్ కేర్, సర్జికల్ ఇంటెన్సివ్ కేర్, పోస్ట్ ఆపరేటివ్ వార్డ్, న్యూరో ICU, అలాగే పీడియాట్రిక్ ICU, నియోనేటల్ ICU, ఇవన్నీ నిబంధనల ప్రకారం చక్కటి మౌలిక సదుపాయాలు ఇప్పుడు మీరు చెప్పిన అధునాతన ఫెసిలిటీస్ అన్ని చిత్తూరు ఆసుపత్రికి అవసరమా? చిత్తూరు హాస్పిటల్ కావాలి కదా. మరి ఈరోజు మీరు చెప్పిన అవసరం గత 10 నేను అనేది సార్, మీరు చెప్పిన ఈ మళ్ళీ ఆ పేరు చెప్పడం కూడా నాకు రావట్లే, అంత అన్ని చెప్పారు మీరు కదా. చిత్తూరు ఆసుపత్రికి, చిత్తూరు ప్రాంత ప్రజలకి ఇవన్నీ అవసరమని భావించినప్పుడు ప్రభుత్వం మరి ఈ పాటికి అవన్నీ పెట్టుంచాలగా.
మేం కాదు, గత 10 సంవత్సరాలు వ్యవస్థ ఎవరైనా ప్రభుత్వం ఎవరైనా సరే అంటే ప్రభుత్వం ఎవరైనా సరే ఏం అభ్యంతరం వచ్చింది? ఒక్క నిమిషం, మంత్రి శ్రీనివాస్ గారు, కామినేని శ్రీనివాసరావు గారు లైన్లో ఉన్నారు. సార్ శ్రీనివాస్ మంత్రి గారు నమస్తే అండి. నమస్కారం. బాగున్నారా మంత్రి గారు? బాగున్నాం. బాగా బిజీగా ఉన్నట్టున్నారు ఈ అమరావతి ఇన్విటేషన్లు వీటిల్లో. సారీ. అవునండి అవునండి, తెలిసింది. ఇన్విటేషన్ ఇచ్చాము వాళ్ళ ఇన్విటేషన్ దాని పని మీద ఉన్నాం. మంత్రి గారు, ఈ చిత్తూరు ఆసుపత్రిని అపోలో యాజమాన్యానికి మీరు లీజ్ అనే పదం నేను వాడను, కానీ వారికి ఏదో టీచింగ్ హాస్పిటల్గా ఇస్తూ 5 ఏళ్ల కాలానికి మీరు ఎంఓయూ కుదుర్చుకున్నారు. దీని మీద చాలా రకాల అనుమానాలు, ప్రైవేటైజేషన్ వైపు విషయం చెప్తాను. చెప్పండి. అది లీజు కాదు, ఎంఓయూ వాళ్ళకి క్లినికల్ అటాచ్మెంట్ అంటారు. అంటే అక్కడ ఉన్న స్టూడెంట్స్ వచ్చి ఇక్కడ పేషెంట్ల మీద, డాక్టర్లు అంటే ఎక్స్పీరియన్స్ ఉన్నారు కాబట్టి ఆ పేషెంట్ల మీద ఏ హాస్పిటల్ అయినా ఒక మెడికల్ కాలేజీకి ఒక హాస్పిటల్ అనేది ఉండాలి. టీచింగ్ హాస్పిటల్ ఉండాలి. టీచింగ్ హాస్పిటల్ ఉండాలి. దాంట్లో టీచింగ్ ప్రొఫెసర్స్ వాళ్ళందరూ ఉంటారు, ఫ్యాకల్టీస్. దాన్ని క్లినికల్ అటాచ్మెంట్ అంటారు. వేరే టర్మ్ ఓన్లీ అంతవరకే ఇస్తున్నాం. ఫస్ట్ థింగ్ మీరు అన్నది మంత్రి గారు ఒక్క మాట దయచేసి, అంటే చాలా మందికి చాలా అనుమానాలు ఉన్నాయి కదా, అది కూడా మీ ద్వారా చెప్పిన తర్వాత మీరు క్లియర్ గా చూడండి. 2 ఒకటి అది క్లినికల్ అటాచ్మెంట్ మాత్రమే వచ్చి స్టూడెంట్స్ అక్కడ పేషెంట్ దగ్గర నేర్చుకుంటారు క్లినికల్ ఎగ్జామినేషన్. సెకండ్, మేనేజ్మెంట్ 5 మెంబర్లు, 4 గవర్నమెంట్ మెంబర్లు, డిఎంఈ, ఏబిపి కమిషనర్, సూపరింటెండెంట్ హాస్పిటల్, మన వాళ్ళని 4 ఉంటారు. ఒక్కళ్ళు మాత్రం వాళ్ళ మేనేజ్మెంట్ ఉంటారు, వాళ్ళ అవసరాలు అవి చెప్తానికి. సెకండ్, థర్డ్, ఎవరి దగ్గర ₹1 తీసుకునే ప్రసక్తే లేదు. అపోలో వాళ్ళు వాళ్ళ సొంత హాస్పిటల్లో వాళ్ళు ఛార్జీలు చేసుకోవాలి, కానీ ఈ హాస్పిటల్లో ఇవాళ ఏ రకమైన ఛార్జెస్ ఏవి లేకుండా ఉన్నాయో రేపు రాబోయే రోజుల్లో కూడా ₹1 కూడా ఎవరి దగ్గర పూర్ పేషెంట్ దగ్గర వసూలు చేసే ప్రసక్తి లేదు. థర్డ్, ఎందుకు చేస్తున్నారంటే ఒకటి, గవర్నమెంట్ మెడికల్ కాలేజీ సీట్లు పెరగవలసిన అవసరం ఉంది. వాళ్ళు పెడతాం వల్ల ఒక 50% ప్రైవేట్ మన మెరిట్ స్టూడెంట్లకు వస్తుంది కన్వీనర్ కోటాలో. సెకండ్, అక్కడ ఫెసిలిటీస్ ఇక్కడికిస్తే వాళ్ళు మనం ఇప్పుడు ప్రభుత్వం ఉన్న ఇబ్బంది, ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్న బట్టి మనం అన్ని ఇంప్రూవ్ చేయలేకపోతాం. అక్కడ థియేటర్స్ అప్గ్రేడ్ చేయాలి, ఐసీయూలు పెట్టాలి, ఎమర్జెన్సీ వార్డులు పెట్టాలి, అలాగే అన్ని కార్డియాక్, న్యూరాలజీ అన్ని డిపార్ట్మెంట్స్ పెట్టాలి, అన్ని స్పెషాలిటీస్ వాళ్ళు డెవలప్ చేయాలి. అంతా వాళ్ళ ఖర్చుతో పెట్టుకుంటారు. ప్రభుత్వం ఇప్పుడు పెట్టే ఖర్చుకి శాలరీస్ కానీ ఇంకోటి కానీ ₹1 కూడా ఎక్స్ట్రా పెట్టదు. ఎక్స్ట్రా అయ్యే ఖర్చు, ఎక్స్ట్రా డిపార్ట్మెంట్స్, ఎక్స్ట్రా ఎంసీఐ రూల్స్ ప్రకారం కట్టవలసిన ఆడిటోరియంస్, లెక్చర్ గ్యాలరీస్ అన్ని కూడా వాళ్ళే కట్టుకోవాలి. వాళ్ళు కట్టుకుని ఎక్విప్మెంట్ కూడా ఆల్ ఎక్విప్మెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేయాలి. 5 years తర్వాత అన్ని వదిలేసి వెళ్ళిపోవాలి. అది దీంట్లో ప్రభుత్వానికి లాభమా వాళ్ళకి లాభమా? వాళ్ళకేంటి మొదటి ఇన్వెస్ట్మెంట్, వాళ్ళకి మెయిన్ పేషెంట్స్. ఇప్పుడు గవర్నమెంట్ ప్రైవేట్ కాలేజీలు అన్నిట్లోనూ మెయిన్ ప్రాబ్లం వాళ్ళకి పేషెంట్ టర్న్ ఓవర్ ఉంటుంట్లా, బస్సులు పెట్టి తిప్పి జనాన్ని బలవంతంగా రప్పించి అట్లా చేయాల్సి వస్తుంది. అది ఎంసీఐ నామ్స్ ప్రకారం ఇంత ఓపీ ఇంత ఉండాలనుంది. మన హాస్పిటల్స్ లో మనకి పేదవాడు ₹1 కట్టలేనాడు మన హాస్పిటల్కి వస్తున్నారు. అందుకని పేషెంట్ కేర్ పెరుగుతుంది, ఏది ఖర్చు ఉండదు. ఇప్పుడు మన వాళ్ళందరూ ఎన్టీఆర్ వైద్య సేవలో పెద్ద హాస్పిటల్కి వెళ్ళి బిల్లు కట్టడానికి మంచి హాస్పిటల్లో మంచి ట్రీట్మెంట్ తీసుకున్నారు. అదే చిత్తూరు జిల్లాలో, చిత్తూరు పక్కన ఉన్న ప్రజలందరికీ ఫ్రీగా అదే ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాం. దయచేసి దీన్ని కొన్ని మీడియాలు వక్రీకరించి వాళ్ళకి లీజ్కి ఇచ్చేశారు, వాళ్ళకి ఎవ్వరికి ఏమి వాళ్ళతో ఎంఓయూ అయ్యాం. ఒక్కసారి వాళ్ళ ఎంఓయూ నేను రేపు నెట్ లో ఉంటుంది, నెట్ లో డౌన్లోడ్ చేసుకుని ఎంఓయూలో ఏమేమి ఉన్నాయో చూడమని నేను కోరుతున్నాను. ఇది 5 ఏళ్ల కంటే 5 years తోనే ఆగిపోతుంది, ఆ తర్వాత పొడిగించబోము అనే కమిట్మెంట్ ఏమైనా ఉందా? 5 ఏళ్లకే ఇచ్చాం మనం. మీరు ఇచ్చింది 5 ఏళ్ళకే, ఇప్పుడు 5 ఏళ్ల తర్వాత మళ్ళీ పొడిగించరని ఏమైనా గ్యారంటీ ఉంది? కాదండి, ఇప్పుడు నేను అనేది 5 ఏళ్ల తర్వాత ఆ సిస్టమ్ బాగుండి ప్రజలందరూ ఇది కంటిన్యూ కట్టుకుని వాళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళ హాస్పిటల్ కట్టుకుని వాళ్ళు వెళ్ళిపోవాలి. మీరు 1 year లో అసలు ఏది మొదలు పెట్టుకోకుండా, ఏది చేయకుండా మనం చెయ్యం, వేరే వాళ్ళు చేస్తామంటే చేయనివరు. ఇది కరెక్ట్ కాదండి. చేసే దాంట్లో మంచి ఉద్దేశం ఉందా లేదా అని అడగాలి సార్. ఇది రాంగ్ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తారు కొన్ని మీడియా వాళ్ళు, అంటే వెస్టర్న్ ఇంట్రెస్ట్ ఉన్నాళ్ళు. దీంట్లో డబ్బులు వసూలు చేస్తారు, పేదవాడికి కరువు అయిపోతుంది. పేదవాడి కోసమే ఇచ్చేస్తున్నాం, మెరుగైన వైద్యం కోసం ఇచ్చేస్తున్నాం, ఖాళీ ఆంధ్రప్రదేశ్ లో మెడికల్ సీట్లు పెంచాలని ఇచ్చేస్తున్నాం. మై హంబుల్ రిక్వెస్ట్ యూ శ్రీనివాసరావు గారు, నిజానికి ఓకే సరే ప్రశ్నించే వాళ్ళు ప్రశ్నిస్తారు, నిజానికి మీరు అన్నట్టుగా మీడియాలో కూడా రకరకాల పొలిటికల్ అఫిలియేషన్స్ ఉన్నాయి కాబట్టి కొంత ప్రాపగండా కూడా జరుగుతుండొచ్చు. కానీ దాన్ని అలా ఉంచకుండా గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యూజర్ ఛార్జీలను పెట్టారు ఆసుపత్రుల్లో.
మీకు ఐడియా ఉండే ఉంటుంది. తీశారు కదా. అదే అప్పుడు పెద్ద ఉద్యమాలు జరిగాయి, లాఠీ చార్జీలు జరిగాయి, చాలా పెద్ద గొడవలు జరిగాయి అప్పుడు. సో అందువల్ల అలాంటి అనుమానాలు రావడం సహజం. అనుమానం వచ్చినంత మాత్రాన దాన్ని తప్పు పట్టకుండా మీరు క్లారిటీ ఇచ్చేస్తే గొడవ లేదు. యూజర్ చార్జెస్ అనేవి వసూలు చెయ్యము. పేషెంట్ కి ఇవాళ ఏ రకంగా ఎంఓయూలో ఉందా అండి అది? ఎంఓయూలో ఉంది. ఎలాంటి యూజర్ ఛార్జీలు వసూలు చేయొద్దని ఎంఓయూలో ఉందా? అడ్మినిస్ట్రేషన్ మాది. వాళ్ళకి ఎంసీఐ గైడ్ లైన్స్ ప్రకారం పెట్టవలసిన ఫెసిలిటీస్ వాళ్ళ సొంత ఖర్చులతో వాళ్ళు పెట్టాలి. రైట్. అన్ని ఎక్విప్మెంట్ కానీ ఇప్పుడు మెడికల్ ఇది ఉంటుంది, ఐసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఉంటుంది, థియేటర్స్ ఉంటాయి, న్యూరో సర్జరీ ఉంటుంది, కార్డియాక్ సర్జరీ ఉంటాయి, అన్ని డెవలప్ చేయాల్సి వస్తుంది వాళ్ళు ఇవన్నీ. రైట్. శ్రీనివాసరావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఎక్కువసేపు అంటే చాలా టైం తీసుకున్నారు, మీరు చాలా బిజీగా ఉన్నారు. రాంగ్ ఇంత హాస్పిటల్ ఎవరికి ఏది ఇవ్వట్లేదు. అన్ని ప్రభుత్వమే ఉంటుంది. మెరుగైన వైద్య సేవలు అందించాలంటే ఏ రకంగా వీలైతే ఆ రకంగా నిజంగా అందరూ ఇప్పుడు ఇన్ఫాక్ట్ చాలా మాట్లాడాల్సినవి అడగాల్సినవి చాలా ఉన్నాయి. కానీ మీ ప్రతినిధిగా ప్రభుత్వం తరఫున మాకు సిఎల్ వెంకటరావు గారు ఇప్పుడు మా ప్యానల్లో కూడా ఉన్నారు. సో వారి ద్వారా కూడా మాట్లాడతాం మేము. అదే అందుకనే వారిని పిలిచాను నేను. మీరు బిజీగా ఉంటారు, ఫోన్లో దొరుకుతారో వారిని పిలిచాను నేను. ఎనీవే వారితో ఇంకా చాలా మాట్లాడతాం. మీరు లైన్లోకి వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ మినిస్టర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ వెంకటరావు గారు. సరే వారు చెప్పారు. బట్ అనుమానాలు అలాగే ఉంటాయి ఇంకా చాలా మందికి. మీరు అన్నట్టుగా ప్రభుత్వాలు ఏవైనా ఉండొచ్చు. చిత్తూరు ప్రాంతంలో ట్రామా కేసులు కానీ ఐసీయూలు కానీ ఇలాంటి అవసరం అనుకున్నప్పుడు, లేదు మీరు ఇందాక చెప్పిన లిస్టు చెప్పారు, 10-15 చెప్పారు, అధునాతనమైన అత్యాధునికమైన పేదవాడికి కూడా కార్పొరేట్ వైద్యం చిత్తూరు జనరల్ హాస్పిటల్ అందే విధంగా మేము చర్యలు తీసుకుంటాం అని మీరు అంటున్నారు. మీరు చెప్తున్నారు ఇప్పుడు ఈ ఎంఓయూ ద్వారా అలాంటిది వస్తుంది అని. అలాంటి ఉంటే అది ముందే చేసి ఉండాలి కదా ప్రభుత్వం అనేది. ప్రజా పాపులర్ గవర్నమెంట్ ఇది ఈ రోజు కొత్తది కాదు. 58-59లోనే పెద్దలు ప్రారంభించారు. డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు, ఆయనకు బాగా అనుభవం. ఆయన కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్ అటువంటి అనుబంధం ఉన్న సంస్థలో చదివారు. ఆయన చదివారు కనుక ఆయనకు పూర్తిగా అవగాహన ఉంది. కాలేజ్ ఎవరు నిర్వహిస్తారు, హాస్పిటల్ ఎవరు నిర్వహిస్తారు. ఆయన ప్రభుత్వ రంగంలో వైద్యశాల, ప్రైవేట్ రంగంలో మెడికల్ కాలేజ్ ఉన్నప్పుడు ఆయన చదివారు, విద్యను అభ్యసించారు, పూర్తి అవగాహన ఉంది, ఎలా జరిగిందని ఉంది. కనుక ఏ రకంగా తప్పుపోదు. కానీ ఒక కారణం వల్ల ఎందుకు ప్రైవేటైజేషన్ అప్పుడు పబ్లిక్గా చేశారంటే 75లో రాజమల్లు గారని అప్పుడు ఆరోగ్య శాఖ మంత్రి గారు ఉన్నారు. ఆయన కోపం వచ్చింది. ఆయన ఏదో 4 సీట్లు అడిగారు మేనేజ్మెంట్ వాళ్ళని. వాళ్ళు ఏదో నిరాకరించారు. ఈయన చెప్పిన ఇవ్వలేదని చెప్పి నేను నేషనలైజ్ చేస్తున్నాను తీసేసుకున్నారు. ఈ అరేంజ్మెంట్ అనేది ప్రజా ప్రయోజనాల కోసం, పేద ప్రజల కోసం. ఇది కొత్త కాదు. గుజరాత్, మహారాష్ట్ర. ఇంకో విషయం ఏంటంటే 91లో ఓ చట్టం తెచ్చారు. పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు. అప్పుడు జనార్దన్ రెడ్డి గారు గొడవ వచ్చిన తర్వాత ఒక చట్టం తెచ్చారు. మీ సొంత హాస్పిటల్ నిర్మాణం చేసుకోండి, సొంత కాలేజీలు పెట్టుకోండి, ఊరు బయట 50 కిలోమీటర్ల దూరంలో అడవిలో కట్టుకోండి అని. ఇవాళ వీళ్ళు బస్సులు నడిపి, నేను అడిగాను ప్రైవేటు వైద్య కళాశాలలో ఒక రోగిని హాస్పిటల్కి చేర్చడానికి 200 రూపాయలు ఖర్చు అవుతుంది. గ్రామం నుంచి ఇక్కడ పట్టుకురావడానికి ట్రాఫిక్లోనే చచ్చిపోతారు. 200 రూపాయలు ఖర్చు అవుతుంది. తర్వాత మీకు తెలుసు, మీరు టీవీలో అందరూ వేశారు, ప్రైవేట్ వైద్య కళాశాలలో కూలీలను అద్దె పేషెంట్, అద్దె డాక్టర్లు. ఇప్పుడు అనుమానాలు ఇక్కడ జెన్యున్ గా ఒక్క అద్దె డాక్టర్ అవసరం లేదు. నేను అంటున్నది అదే. ఇప్పుడు మీరు చెప్పింది వాస్తవమే. ప్రైవేట్ మెడికల్ కాలేజీలో అద్దె డాక్టర్లు ఉన్నారు, అద్దె పేషెంట్ ఉన్నారు, మోసాలు ఉన్నాయి. అవును. కనుక అటువంటి జరగకుండా ఎంసీఏ సభ్యుడిగా పనిచేయడం మీకు బాగా తెలుసుండాలి కదా అక్కడ. అందువల్ల తప్పిదాలు జరగకుండా గవర్నమెంట్ ఆసుపత్రి వాళ్ళకి అప్పగించాం అంటారు. అప్పగించడం కూడా ప్రజా ప్రయోజనాలు అయి ఉండొచ్చు. ఇంకోటి ప్రజా ప్రయోజనాలు స్వార్థం ఉంది. 5 ఏళ్ల తర్వాత వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. మీరు కట్టుకోండి, కాలేజీ వాళ్ళు కట్టుకుంటారు. అప్పుడు ఏం చేస్తామంటే వాళ్ళు నిర్మాణం చేసిన 5 మేము హాస్పిటల్ అండి. నేను కాదంటలేదు వెంకటరావు గారు. అవును. మీ ఆలోచన 5 సంవత్సరాల తర్వాత ఏం చేయబోతాం ప్రకాష్ రెడ్డి గారు, 5 సంవత్సరాల తర్వాత మీరేం చేయబోతున్నారో కాదు, ఏం చేస్తే బాగుంటుందో ప్రజలకు కొన్ని ఆలోచనలు ఉంటాయి, విశ్లేషించే వాళ్ళకి కొన్ని ఆలోచనలు ఉంటాయి. ఇక్కడ శ్రీనివాసరావు గారు ఎంసీఏ సభ్యులుగా పనిచేసిన వారికి బాగా తెలుసు. ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, టీచింగ్ హాస్పిటల్ ఉండాలి కాబట్టి అద్దె పేషెంట్ని, అద్దె డాక్టర్ని తీసుకొచ్చేసి ఆ 2 రోజులు మామ అనిపించేసి డబ్బులు మూటలు సూట్ కేసు ఇచ్చేసి నడిపించేస్తారు. ఇవాళ చిత్తూరు హాస్పిటల్తో ఎంఓయూ చేసుకోవడం వల్ల వీళ్ళకి ఆ బాధ తప్పింది. లాభపడింది ఎవరు? అంతే కదా. రేపొద్దున అక్కడ చదివే పిల్లలకి పాఠాలు చెప్పాల్సింది ఎవరు? చిత్తూరు హాస్పిటల్లో పనిచేసే ప్రొఫెసర్లు. పేషెంట్లు ఎవరు? కామన్ మ్యాన్.
సో ప్రభుత్వ వైద్యుల దగ్గర నేర్చుకొని ప్రజల మీద ప్రజలకు వచ్చే రోగాల మీద నేర్చుకునే వాళ్ళు 5 ఏళ్ల తర్వాత వెళ్ళిపోతారా? వెళ్ళిపోతూ కాలేజీ వీళ్ళకి ఇస్తారా? ఒక పాయింట్ ఇస్తారా? అసలు కాలేజ్ వీళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోతారా? ఇవ్వరు కదా. వాళ్ళు ఇంకో హాస్పిటల్ కట్టుకుంటారు. ఏముందంటే శ్రీనివాస్ గారు వాళ్ళు యాజ్ ఇట్ ఈస్ గా ఏం పెట్టారో ఏం కట్టారో యాజ్ ఇట్ ఈస్ గా వదిలిపెట్టి వెళ్ళిపోవడం. ఏం పెడతారు? గ్యారెంటీ ఏం పెడితే అన్ని పెట్టి వదిలేసి గోడలకు రంగులు వేస్తారు. రద్దు చేస్తాం కూడా. అంటే వెంకటరావు గారు పెద్దలు వారన్ని చూసిన వాళ్ళు ఇప్పుడు బయట ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఎలా ఉన్నాయి, 100% ఎలా ఉన్నాయి మనందరికీ తెలుసు. అక్కడ వైద్యులు లేరు, స్టాఫ్ లేరు, హాస్పిటల్లో రోగులు లేరు, ఎక్విప్మెంట్తో సహా అద్దెకి తెచ్చుకొని నడిచినాయి. హైదరాబాద్ చుట్టూతే బోల్డ్ ఉన్నాయి, వారికి తెలుసు. సో ఈ పరిస్థితి పోవాలి. క్లినికల్ అటాచ్మెంట్ అనేది వాళ్ళ కొత్త కదా, వారు చెప్పినట్టు చాలా చోట్ల జరిగింది గతంలో. సరే రంగరాయ మెడికల్ కాలేజ్ ఇలాంటివి అపారమైన చరిత్ర ఉన్న కాలేజీలు, అవి బిజినెస్ కాలేజీలు కాదు, సొసైటీలు పెట్టి. అంటే ఎట్లా కాదు, రెండుకి తేడా. ఇప్పుడు అపోలో కన్ను నేను అపోలోని తప్పట్లేదు, కానీ అపోలోకు రంగరాయ మెడికల్ కాలేజీకి బోల్డ్ అంత తేడా ఉంది. ఇది పూర్తిగా ఒక కార్పొరేట్ వ్యవస్థలో నడుస్తున్నది. అది ఒక చారిటీతో అనేక మంది పెద్దలు కలిసి పెట్టిన అలాంటి మెడికల్ కాలేజ్, ఇతర కాలేజీలు కూడా ట్రస్టులతో నడిచిన కాదు. వాటికి పోల్చడం కరెక్ట్ కాదు. మొట్టమొదటి వారు క్లినికల్ అటాచ్మెంట్ తాత్కాలికంగా అవసరం కోసం కొంత పే చేసి సర్వీస్ తీసుకునేవాళ్ళు గతంలో. ఇప్పుడు అది కాకుండా ప్రభుత్వం ధారాదత్తం చేస్తున్నది వాదన. నిజంగా వెంకటరావు గారు చెప్పిన రీతిలో సరే అసలు ఇప్పటిదాకా ఎందుకు లేవన్న దానికి ఆయన గత 10 ఏళ్ళు అన్నారు. ఎంఆర్ఐ వచ్చి 10 ఏళ్ళు కాదు, 20 ఏళ్ళ నుంచి వెంకటరావు గారికి వారికి వైద్యులు అది కాదు, జిల్లా హాస్పిటల్ అండి, జనరల్ హాస్పిటల్. వారికి ఎంఆర్ఐ 10 ఏళ్ల క్రితమే రాలా, ఎంఆర్ఐ వచ్చి 20 ఏళ్ళు అవుతుంది. అంతకుముందు 10 ఏళ్ళు తెలుగుదేశం ఉన్నది. అంటే చూడండి, ఇప్పటి వరకు అక్యూట్ మెడికల్ కేర్, ఇంటెన్సివ్ కేర్, క్యాజువాలిటీ విభాగాలు ఇప్పటి వరకు లేవట చిత్తూరు హాస్పిటల్లో. ఇప్పుడు నేను ఈ మినిమం కదండి, క్యాజువాలిటీ, ఇంటెన్సివ్ కేర్, అక్యూట్ మెడికల్ కేర్, ఈ 3 జిల్లా స్థాయి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉండవా? ఇప్పటి వరకు లేవట. ఉన్నాయి కానీ సమర్థవంతంగా కావలసిన పరికరాలు, వెంటిలేటర్లు, కావలసిన సిబ్బంది ఉన్నాయి, నామమాత్రంగా నడుస్తున్నాయి, లేవని అనను. ఇప్పుడు ఎంఆర్ఐలు ఎక్కడ పనిచేస్తున్నాయో మనం సర్వే చేస్తే మీరే తెలుస్తుంది. ఎందుకంటే మీకు నెట్వర్క్ ఉంటుంది. మీరు మొత్తం అన్ని ప్రభుత్వ హాస్పిటల్, జనరల్ హాస్పిటల్, జిల్లా హాస్పిటల్, లేదంటే ఏరియా హాస్పిటల్స్ ఎక్కడ ఉంటే ఎంఆర్ఐ ఒకటి పనిచేస్తుంది. 20 ఏళ్ళు పైన ఎంఆర్ఐలు వచ్చి ఇదన్నీ మనకు తెలుస్తాయి. ఇప్పుడు వారు చెప్పింది ఆశ్చర్యకరంగా ఉన్నది ఏంటంటే దీనిలో 2 జరగవచ్చండి. ఒకటి, మీరు ఇందాక మొదట అడిగారు, అయ్యా అక్కడ అంతమంది రోగులు వస్తున్న హాస్పిటల్ ఉన్నప్పుడు మీరే ప్రభుత్వ, సరే నేను పరికరాల కూడా వదిలేశానండి, కాలేజీ కూడా మాట్లాడుతున్నాను. కనీసం అక్కడ ఒక ప్రభుత్వ కాలేజీ పెడితే మీరు 25 ఏళ్ళుగా ఒక్కడ చూడండి రాష్ట్రంలో మీరు నేను చదువుకున్నప్పుడు గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీలు, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు సిగ్గుచేట కాదండి, మనకి సిగ్గుచేట కాదా? వైద్యులు కావాలి, పేషెంట్లు పెరుగుతున్నారు, 1:500 ఒక డాక్టర్ కావాలి. ఇవాళ 1:5000 కూడా ఒక డాక్టర్ లేడు. బయట ₹1 కోటి కట్టి చదువుతున్నారు పిల్లలు, మన దగ్గర ₹1 కోటి కట్టి చదివే కాలేజీలు మనం పోషిస్తున్నాం. ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు, ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్లో ప్రభుత్వ వైద్యులు ప్రభుత్వ రోగుల దగ్గరికి ప్రైవేట్ హాస్పిటల్లో ₹1 కోటి కట్టిన వాళ్ళు వచ్చి విద్య నేర్చుకుంటారు. అవును, అంతే. ఇప్పుడు డబ్బులు ఎవరికి పోతాయి? అపోలో వాళ్ళు ఒక సీట్ ఇవ్వట్లా, ₹1 తీసుకొని 40 లక్షలు తీసుకుంటారు, డబ్బు ఎంతనే కానీ. ఈ పని ప్రభుత్వం ఎందుకు చేయలేదు మొదటిది. రెండోది ఒక్క మాట సార్, వారు చెప్పింది ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టి 5 ఏళ్ల తర్వాత మళ్ళీ వీళ్ళు ఎన్ని కొత్తగా పెట్టుకుంటారండి? అట్లేదు వారే చెప్పాలి. దాదాపు కొన్ని కోట్ల రూపాయల ఎక్విప్మెంట్, బిల్డింగ్స్, ఎస్టాబ్లిష్మెంట్, ఆడిటోరియంస్ వాళ్ళు చెప్పారు. ఇవన్నీ చిత్తూరు జనరల్ హాస్పిటల్ వాళ్ళు పెట్టి 5 ఏళ్ల తర్వాత వదిలేసి ఉన్నదేదో వెంకటరావు గారు చెప్పినట్టుగా ఏమన్నా కొంత మెషినరీ తీసుకొచ్చి పెడతారేమో కానీ ఆడిటోరియం కట్టి లేదు. రైట్. ప్రకాష్ రెడ్డి గారు, అపోలో మెడికల్ కాలేజీ చిత్తూరులో వస్తుందంటే ఆనందించాలి, రైట్, కాదని ఎవరు అనట్లో. ఒక మెడికల్ కాలేజ్ ఒకటి వస్తుంది, ప్రభుత్వంతో ప్రైవేట్తో ఒకటి వస్తుంది, కానీ వారికి హాస్పిటల్ లేదు, టీచింగ్ హాస్పిటల్ లేదు, అందుకని దీన్ని అఫిలియేట్ చేసుకుంటున్నారు. అది ప్రభుత్వమే ఒక మెడికల్ కాలేజీ పెట్టి ఉంటే ఇంకా తక్కువ రేటుకి, తక్కువ ఫీజుకి సీట్ వస్తుంది కదా విద్యార్థులకి. 150 సీట్లు కాదు, 300. ప్రభుత్వ కాలేజ్ అంటే ఎక్కువ సీట్లు వస్తాయి, ఇంకా ఎక్కువ ఎఫర్ట్గా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ఆ ఆలోచన చేయకుండా, ప్రభుత్వం తరఫున కాలేజీ పెట్టాలని ఆలోచన చేయకుండా, ఎవరో ఒక కార్పొరేట్ ఆయన వచ్చిన కాలేజీ పెడతా అంటే ఉన్న ఆసుపత్రిని వారికి చేయడం అనేది ఎంతవరకు మనం లాజిక్ అనుకోవచ్చు? 100% లాజిక్ లేదండి ఇందులో. నేను ఎగ్జామ్షన్ కూడా చెప్పట్లేదు, నేను ఒక బీజేపీ నాయకుడిగానే మాట్లాడటం లేదు. బట్ ఇందులో మాత్రం ఖచ్చితంగా 100% ఇందులో ఎటువంటి లాజిక్ స్టేట్మెంట్ లేదు.
ఎంసీఐ కండిషన్ ప్రకారం ఒక మెడికల్ కాలేజ్కి అటాచ్డ్ హాస్పిటల్ ఉండాలి కంపల్సరీ. దానికోసం కాలేజ్ పర్మిషన్, ఆ కాలేజ్ పర్మిషన్ కోసం అపోలోకి ఇచ్చారు. అంతే తప్ప ఇందుట్లో ఏం లేదు. అంటే అపోలోకి ఫేవర్ చేయడం కోసం అని చెప్పి ఇది చేస్తున్నటువంటి కార్యక్రమం తప్ప ఇందుట్లో వేరే ఎటువంటి లేదని నా అభిప్రాయం. అపోలో హాస్పిటల్ ఇప్పుడు హాస్పిటల్ డెవలప్ చేయడం కోసం ఎంఆర్ఐకి పెడతారు, అది పెడతారు, ఇది పెడతారు. స్టూడెంట్ ఫీజులు తగ్గిస్తారా? నెక్స్ట్ 5 ఏళ్లలో వాళ్ళు 50 కోట్ల రూపాయలు సంపాదించిన తర్వాత నెక్స్ట్ 5 ఏళ్లలో ఆల్మోస్ట్ 200 కోట్లు సంపాదించిన తర్వాత ఆ 200 కోట్ల బిల్డింగ్ కట్టుకోకుండా వాళ్ళు ఇచ్చి పెట్టిపోయి బిల్డింగ్ కట్టుకుంటారు వాళ్ళు. నీకెందుకు ఇస్తారు? ప్రతి సంవత్సరం 5 కోట్లు 10 కోట్లు సంపాదించి నెక్స్ట్ 5 సంవత్సరాలలో 100 కోట్లు సంపాదిస్తే 100 కోట్లు బిల్డింగ్ రాదు, వాళ్ళ ఓన్ హాస్పిటల్ వస్తే ఓన్ బిల్డింగ్ వస్తుంది. అంటే నీ సొమ్ముతోటి నీ సోకుతోటి వాడు బిల్డింగ్ కట్టి వాడు పెట్టుబడి పెట్టకుండా ఈజ్ ఇండివిజువల్స్. మీరు ట్రస్ట్ కూడా కాదు, రంగారాయ మెడికల్ కాలేజ్ ట్రస్ట్ ఆర్గనైజేషన్, వరంగల్ ట్రస్ట్ ఆర్గనైజేషన్, ఇంతకుముందు సిబిఐటి కానీ వాసవి ట్రస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్. ఈ రోజు వ్యక్తుల యొక్క ఇంజనీరింగ్ కాలేజ్. వ్యక్తులు అపోలో హాస్పిటల్ ఈజ్ ఇండివిజువల్స్ హాస్పిటల్, ఈజ్ నో వే కన్సర్న్ టు ది సొసైటీ. ఈ రోజు హైదరాబాద్ అపోలో హాస్పిటల్ బతుకుంది ఏ పేదవాడు పోగలుగుతున్నాడా? ఎక్కడైనా హైదరాబాద్ అపోలో హాస్పిటల్ పోగలుగుతున్నాడా? మరి ఇక్కడ హాస్పిటల్ రేపొద్దున్న మీరు ఇంత సర్వీస్ ఇస్తున్నప్పుడు వాడు పెట్టేటువంటి హాస్పిటల్లో వాళ్ళు పెట్టేటువంటి కాలేజీలో ఫీజులను తగ్గిస్తారా? వెంకటరావు గారు, ఇక్కడ మీరు అన్నట్టుగా ప్రజా ప్రయోజనాల కోసం డెవలప్మెంట్ దృష్టిలో పెట్టుకుని ఈ ఎంఓయూ చేసుకున్నారని పాజిటివ్ సినిమా మంత్రి గారు చెప్పినాక పాజిటివ్ యాంగిల్లోనే ఆలోచిద్దాం మనం. మీరు కూడా పాజిటివ్గా ఆలోచించి చెప్పండి. ఎవరైనా ఒక మెడికల్ కాలేజీ పెడితే వారు ఒక హాస్పిటల్ కట్టుకోవాలి, దానికి కొన్ని కోట్లు ఖర్చు పెట్టాలి, మళ్ళీ అక్కడ డాక్టర్లను రిక్రూట్ చేయాలి, దాదాపు ఒక 100-150 మంది ప్రొఫెసర్స్ని, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ని, ఆర్ఎంఓలని, సూపరింటెండెంట్ని, వార్డు బాయ్ల్ని, నర్సుల్ని, చాలా ఉంటాయి నాకు తెలియదు. కానీ చాలా దాదాపు ఒక 300 బెడెడ్ అంటే ఎంతమంది స్టాఫ్ ఉంటారో మీకు తెలుసు. దానికి నెలకు ఎంత ఖర్చు అవుతుందో కూడా తెలుసు. అందుకే ₹1 కోటి ఫీజు వసూలు చేస్తారు ఒక మెడికల్ సీట్కి కదా. ఇవాళ అవన్నీ తప్పుతున్నాయి వారికి. ఆల్రెడీ రెడీ రెకనర్గా ఉన్న ఆసుపత్రి, 17 ఎకరాల విస్తీర్ణంలో మంచి బ్రహ్మాండమైన బిల్డింగ్స్ ఉన్న ఆసుపత్రి ఇస్తున్నారు, జీతభత్యాలు మీరే భరిస్తున్నారు కదా. ఇవన్నీ చేస్తున్నప్పుడు మరి అందులో ఆ మెడికల్ కాలేజీలో సీటు సంపాదించిన విద్యార్థులకు ఏమైనా 20%, 30%, 50% ఫీజు డిస్కౌంట్ ఇచ్చే అంశం ఏమన్నా ఎంఓయూలో ఉన్నదా ప్రజా ప్రయోజనాల దృష్ట్యా? సో అపోలో మేము కార్పొరేట్ హాస్పిటల్కి ఇవ్వాల, అపోలో ఎడ్యుకేషన్ ట్రస్ట్కి ఇచ్చాం. అవును, అదొకటి. 2 స్థూలంగా 150 సీట్లతో కాలేజ్ పెడుతున్నారు. అవును, 75 సీట్లు సంవత్సరానికి 10,000 ఫీజు పేద విద్యార్థులకి ఇవ్వటము. ఆ 10,000 యాక్ట్ కదా, అది అన్ని కాలేజీలు ఉన్నాయి. ఆ 10,000 రూపాయలకు 75 సీట్లు. తర్వాత ప్రభుత్వం పెట్టుబడి పెట్టాలంటే కాలేజీ నిర్మాణానికి 500 కోట్లు కావాలి. ప్రతి సంవత్సరం నిర్వహణకి 100 కోట్లు కావాలి. మెడికల్ కాలేజ్ 500 కోట్లు. 500 కోట్లు నిజమే. భయపెట్టే మాటలు చెప్తారు. మెడికల్ కాలేజీ పెట్టడానికి 500 కోట్లు అవుతుందా? అవును. ఏసీ సుబ్బారెడ్డి కాలేజీ మీరు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ జీవో కావాలని నేను తీసుకొచ్చి అపోలో యాజమాన్యం వారు అక్కడ 500 ప్రైవేట్ గురించి చెప్పట్లేదండి. మేము ప్రభుత్వంలో పెట్టాలి. మీరు ప్రభుత్వం ఈ రోజు కాలేజీ కట్టాలంటే 500 కోట్లు అంటున్నారు. నిర్వహణ ఖర్చులు మాకు ప్రభుత్వ పరంగా 100 కోట్లు. ఒక మాట సార్, ప్రభుత్వం తరపున కాలేజీ పెట్టాలంటే 500 కోట్లు అనుకున్నప్పుడు నిర్మాణ ఖర్చు ఖచ్చితంగా ప్రైవేట్ వాళ్ళకి 200-300 కోట్లు ఎక్కువ అవ్వాలి లెక్క ప్రకారం. నేను వాళ్ళ గురించి మాట్లాడాను, మీరు అనట్లా, నేను అంటున్నా. అంటే ఇప్పుడు అక్కడ అపోలో యాజమాన్యం వారు 600-700 కోట్లు పెట్టి మెడికల్ కాలేజీ పెడుతున్నారు అనుకోవాలి. దీంట్లో వెంకట్ గారు దీంట్లో 2 అంశాలు ఉన్నాయి. ఒకటి కాలేజ్ అనేది వేరే కట్టుకుంటారు, అది పూర్తిగా అపోలో మేనేజ్మెంట్ వారి ఇష్టం. అది హాస్పిటల్లో మేము కేవలం 30 మంది మా గవర్నమెంట్ డాక్టర్లు ఉంటారు. 300 మందిని వాళ్ళు నియామకం చేసుకోవాలి. డాక్టర్ని 300 మందిలో ప్రొఫెసర్ స్థాయి వాళ్ళు 75 మంది ఉంటారు. అసోసియేట్ ప్రొఫెసర్ స్థాయి వాళ్ళు 100 మంది ఉంటారు. వాళ్ళు పేషెంట్లకు సేవ చేస్తారు. మా సూపరింటెండెంట్ కంట్రోల్లో ఉంటారు. కేవలం బోధన మాత్రమే ప్రిన్సిపాల్ మా కంట్రోలు. తర్వాత ఇంకోటి పెట్టాం నియమ నిబంధన, ప్రతి సంవత్సరం కనీసం 10 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టకపోతే, మాకు లెక్క చూపించకపోతే ఎంఓయూ ఎప్పుడైనా రద్దు చేసుకుంటామని చెప్పాం. ఇంకోటి, ప్రతి సంవత్సరం 300 నుంచి 100 బెడ్లు పెంచకపోతే మెడికల్ కౌన్సిల్ అనుమతి ఇవ్వరు. చిత్తూరు ఆసుపత్రిలో ప్రస్తుతం లేని అక్యూట్ మెడికల్ కేర్, ఇంటెన్సివ్ కేర్, క్యాజువాలిటీ విభాగాలను అపోలో ఏర్పాటు చేయాలి. తర్వాత ఆపరేషన్ మీరు చెప్పండి. ఆపరేషన్ థియేటర్లను పెంచి వాటికి సరిపడా మౌలిక వసతులు కల్పించాలి. ట్రామా కేర్తో పాటు న్యూరో, ఇంటెన్సివ్, క్రిటికల్ కేర్లు ఏర్పాటు చేయాలి. 10 హీమో డయాలసిస్ మెషిన్లను ఏర్పాటు చేయాలి.
ప్రసవాలకు ప్రత్యేక ఆపరేషన్ థియేటర్లు ఏర్పాటు చేయాలి. ఇవన్నీ లేవా అండి ఇప్పుడు? సిటీ ఎంఆర్ఐ స్కాన్లు, కలర్ డాప్లర్, మమోగ్రఫీ యూనిట్లను ఏర్పాటు చేయాలి. సెంట్రల్ క్యాజువాలిటీని ఏర్పాటు చేయాలి. రోజుకు 1500 మంది అవుట్ పేషెంట్ రోగులకు తగిన వసతులు ఏర్పాటు చేయాలి. నర్సింగ్ సర్వీసులు బలోపేతం చేయాలి. ప్రస్తుతం 320 పడకల ఆసుపత్రి ఉంది. మెడికల్ కాలేజీకి తగినట్టుగా పడకలు పెంచాలి. ఈ ఆసుపత్రి కోసం ప్రభుత్వం ఇస్తున్న నిధులు కొనసాగుతాయి. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ సిబ్బందికి ప్రభుత్వమే జీతాలు చెల్లిస్తుంది. మెడికల్ కళాశాల కోసం అదనపు సిబ్బంది ఏర్పాటు చేస్తే వారికి అపోలోనే జీతాలు ఇచ్చుకోవాలి. లీజు పూర్తయ్యాక మెషినరీ మొత్తాన్ని ఆసుపత్రికే వదిలేసి వెళ్ళాలి. ఇవన్నీ ఎప్పటిలోగా చేయాలని ఏమైనా కండిషన్స్ ఉన్నాయా? అంటే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అంటే మీరు ఇచ్చే 5 ఏళ్ల ఎంఓయూనే, 5 ఏళ్ల ఎంఓయూ ప్రస్తుతం. తర్వాత ఉభయతారకంగా వాళ్ళు కావాలంటే కొనసాగుతారు, లేదని మా ఇష్టం. దేర్ యు ఆర్. 5 ఏళ్లే మేము ఉంచుతాం. ఇవన్నీ మొదటి సంవత్సరంలోనే పెట్టాలని కండిషన్ మెడికల్ కౌన్సిల్ లేదండి, కాలేజ్ కాదు సార్. ఇప్పుడు ఇవన్నీ మీరు హాస్పిటల్ ఏవైతే పెట్టాలన్నారో ఇవన్నీ మొదటి 6 నెలల్లోనో మొదటి సంవత్సరంలోనో ఏర్పాటు చేయాలని కండిషన్ పెట్టి ఉంటే ఈ ఎంఓయూ మీద కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎప్పటిలోగా పెట్టాలో కండిషన్ లేదు. 5 ఏళ్ల తర్వాత పొడిగించారో తెలియదు. వెంకట గారు, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రతి సంవత్సరం టార్గెట్స్ అని ఒక బుక్లెట్ పబ్లిష్ చేశారు. పార్లమెంట్ యాక్ట్, పార్లమెంట్ చట్టంలో టార్గెట్స్ ఫస్ట్ ఇయర్ ఎంత, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, ఫిఫ్త్ ఇయర్కి ఇచ్చారో ఆ టార్గెట్ ప్రకారం 5వ సంవత్సరం నాటికి పూర్తవుతాయి. 300 బెడ్ల నుంచి 500, 400, 500, 600, 750కి అవుతుంది. ఇవన్నీ మొదటి సంవత్సరంలో అన్ని పెట్టాల్సిన అవసరం లేదు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా టార్గెట్స్ అనే బుక్లెట్ పార్లమెంట్ లో అప్రూవ్ అయిన దాని ప్రకారం చేయకపోతే వాళ్ళకి అనుమతి రెన్యువల్ రాదు. మేము మా 30 మంది సిబ్బంది, మా ఉన్న 50 మంది నర్సులు దాటి మేము పెంచాం. మేము 10 కోట్ల ఇప్పుడు ఖర్చు అడుగుతున్నానండి వారిని సూటి. ఇప్పుడు 100 బెడెడ్ హాస్పిటల్ పెట్టాలంటే ఎంత ఖర్చు అవుతుంది? మామూలుగా ఒక అంకె మీరు చెప్తే నేను ఒక అవగాహన రావడానికి, ఒక 100 బెడెడ్ హాస్పిటల్ కట్టి అక్కడ మెయింటైన్ చేయాలంటే ఇప్పుడు ఎంత అవుతుంది సార్? మీకు అంటే మీరు నడిపారు హాస్పిటల్స్ శ్రీనివాస్ గారు, మీరు చెప్పిన దానిలోనే ఒకదాని కోటి కాంట్రాడిక్టరీ ఏంటంటే, లెట్ మీ కంప్లీట్ 100 బెడెడ్ ఎవ్రీ ఇయర్ 100 బెడ్స్ పెంచుకుంటూ వెళ్ళాలన్నారు. అంటే 100 బెడ్స్తో పాటుగా దానికి సంబంధించిన స్టాఫ్ మొత్తాన్ని కూడా వాళ్ళే బేర్ చేసుకోవాలి. దాని నిర్మాణానికి కానీ వాళ్ళ వ్యయానికి కానీ అయ్యేది ఆ అంచనా ఎంత ఒకటి. అట్ ది సేమ్ టైం మీరు చెప్తున్నది సంవత్సరానికి 10 కోట్లు వాళ్ళు ఏం పెట్టుబడి పెట్టారో చూపించాలి మన హాస్పిటల్ మీద. రెండింటికి నక్కకి నాగలోకానికి ఉన్నంత వ్యత్యాసం ఉందండి. ఒక 100 బెడెడ్ హాస్పిటల్ పెట్టి మీరు నిర్వహించాలంటే సంవత్సరానికి ₹1 తీసుకోకుండా కొన్ని 10 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. మీరు సంవత్సరానికి వాళ్ళు 10 కోట్లు పెడితే చాలంటున్నారు. 100 బెడ్ హాస్పిటల్ ప్రతి సంవత్సరం పెంచుకుంటూ పోతారు, 100 బెడ్స్ ఎక్స్ట్రా చేసుకుంటూ పోతారు. ఫీజులు కూడా చాలా ఉన్నాయండి. 75 మంది చెప్తాను, 35% అదంతా ఒకటి. వెంకటరావు గారు, నేను ఫస్ట్ అడిగిన క్వశ్చన్ లాగా మిమ్మల్ని వారు అడిగింది వ్యాలిడే. ఇది ఇంతటితోనే ఆగుతుందా? ఏపీలో ఉన్న మిగతా ఆసుపత్రులను కూడా ఇలాగా ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం అంటే నేనేదో వాళ్ళందరికీ దోచిపెడతారని నేను అనట్లా. ఇలాంటి ఎంఓయూలు చేస్తుంది. ఎందుకంటే అనంతపురంలో ఇప్పటికే ఆరోగ్య పరీక్షను ప్రైవేట్ పరం చేశారు. అది ఒక పైలట్ ప్రాజెక్టుగా నడుస్తూ ఉంది ఒకటి. రెండోది, గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో సూపర్ స్పెషాలిటీ సేవల్ని సుహృదయ ట్రస్ట్కి అప్పగించేశారు ఆల్రెడీ. విశాఖ కేజీహెచ్ని కేర్ ఆసుపత్రికి ఇస్తామని చెప్పి మంత్రి గారే ప్రకటించారు. సో ఇట్లా రాష్ట్రంలో ఉన్న ప్రతి జనరల్ హాస్పిటల్ని, ప్రభుత్వ ఆసుపత్రిని ఇలా చేసే ఆలోచనలో ఉన్నారా? మేమేమి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పం. ఇప్పుడు ఎవరైతే మంచి ట్రస్ట్లు, సొసైటీలు సేవనిస్తామని మాతో సహకరిస్తారో వాళ్ళ సహకారం తీసుకుని గుంటూరులో ఎప్పుడూ జరిగిన హార్ట్ ఆపరేషన్లు జరుగుతున్నాయి. గుండె మార్పిడి శస్త్రచికిత్స చేసే అనుభవజ్ఞుడిని తీసుకొచ్చాం. అలాగే ఎవరైనా ముందుకు గుంటూరులో దేశంలో ఎక్కడా జరిగిన హాస్పిటల్ నాయుడమ్మ గారు దగ్గర నుంచి ప్రపంచవ్యాప్తంగా పేరున్నటువంటి గుండె ఆపరేషన్లు జరగటం లేదు. దాన్ని మళ్ళీ పునరుద్ధరించాం ప్రైవేట్ భాగస్వామ్యంతో. మేము మా అధీనంలో ఉంచుకుంటూ పేద ప్రజల సేవలే లక్ష్యంగా మేము ముందుకు సాగుతాం. ప్రైవేట్ ప్రభుత్వ భాగస్వామితో అనాల్జిన్ నుంచి కొంత నిషేధించవచ్చు కానీ అనాల్జిన్ డ్రగ్ మాత్రం ఉంది, పారాసిటమాల్ ఉంది. అనాల్జిన్ నుంచి యాంటీబయాటిక్ దాకా మొత్తం అపోలో వాళ్ళ మందులు ఉన్నాయి.
ఇవాళ మార్కెట్లో వాళ్ళు సొంతంగా మ్యానుఫ్యాక్చర్ లేదు, వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ కాదు, వాళ్ళు మార్కెటింగ్ చేస్తారు. అపోలో బ్రాండ్ ఉంటుంది, అపోలో ఫార్మసీ ద్వారా వాళ్ళు మార్కెటింగ్ చేస్తున్నారు. మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ తయారు చేయకపోయినా కూడా మార్కెటింగ్ ప్రతి డ్రగ్ ని వాళ్ళు తీసుకొని మార్కెటింగ్ చేస్తారు. ఫార్మసీ అది కూడా వాళ్ళకే ఇస్తారా? అది కూడా వాళ్ళదేనా? కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సార్ అపోలో. అదే సార్, అది కూడా వాళ్ళేనా? క్యాంటీన్ కానీ సైకిల్ స్టాండ్, కార్ స్టాండ్ ఇక్కడ అపోలో, నేను మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ అపోలో మేనేజ్మెంట్ మాకు టార్గెట్ కాదు. ప్రజల కోణంలో ప్రైవేట్ హౌస్ అవుతోందా అనేది ఒక చర్చ నడుస్తుంది కాబట్టి, చిత్తూరు హాస్పిటల్ దగ్గర మొదలైంది గురించి కాబట్టి అపోలో గురించి చర్చ తప్ప అపోలో మాకు టార్గెట్ కాదు. అపోలోతో పాటు ఎవరికి ఇచ్చినా ఇలాంటి చర్చ చేస్తాం ఖచ్చితంగా, అంతే తప్ప అపోలో టార్గెట్ కాదు ఇక్కడ. అయితే చిత్తూరు ఆసుపత్రిని ఇలా చేయడం ద్వారా ఏం జరగబోతుందని ప్రజలు ఏమనుకుంటున్నారో ఒకసారి వాట్సాప్ రియాక్షన్స్లో చూద్దాం. ఏనాటి సమాజానికైనా విద్య, వైద్యం అన్నవి చాలా కీలకమైన ముఖ్యమైన అంశాలు. ఈ రెండింటి విషయంలో ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ కనబరిస్తే అవి మానవ సమాజాన్ని ముందుకు తీసుకుపోవడానికి ప్రధాన కారణాలు అవుతాయి. అట్లాంటి కీలకమైన అంశాలని ప్రభుత్వం పట్టించుకోకుండా ప్రైవేటు పరం చేయాలనుకోవడం చాలా మూర్ఖత్వం. నిజానికి ప్రభుత్వాలకు సంబంధించిన ఒక వైఫల్యంగానే దీన్ని చూడాలి. ప్రభుత్వ వైద్యశాలల్ని ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వటం అనేటువంటిది సరైన చర్య కాదు. ప్రభుత్వ వ్యవస్థలన్నీ కూడా అవినీతిమయమైపోయినాయి, రాజకీయ వ్యక్తుల జోక్యం పెరిగిపోయింది. కాబట్టి ఇటువంటివి పోలీస్ వ్యవస్థ ఉంది, ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ ఉంది, కమర్షియల్ ట్యాక్స్ వ్యవస్థ ఉంది, రెవెన్యూ వ్యవస్థ ఉంది. ఇలాగ అనేక రంగాలు ఈ అవినీతి వల్ల, ఆశ్రిత పక్షపాతం వల్ల, రాజకీయ జోక్యం వల్ల కొట్టుమిట్టాడుతున్నాయి. కాబట్టి ఈ రంగాలను మొత్తంగా పరిష్కరించాలి అంటే అవినీతిని అరికట్టాలి, రాజకీయ జోక్యాన్ని అరికట్టాలి. అంతేగాని ప్రైవేటీకరణ చేయటం వల్ల మంచి ఫలితాలు రావు. నాణ్యతతో కూడిన వైద్యాన్ని ప్రజలకి అందించలేని పరిస్థితిలో ఉన్న స్థితిలో ప్రభుత్వ ఆసుపత్రుల్ని ప్రైవేట్ పరం చేయాలన్న నిర్ణయం సమంజసమే. నిష్ణాతులైనటువంటి డాక్టర్లు, పేద ప్రజలకు ఉచిత వైద్య సేవ, ఈ రెండు జరగాలంటే సరైన ప్రైవేటు వారికి అప్పగించి పేద ప్రజలకి తగు కార్డులు ఇచ్చి వాటి ద్వారా వైద్యం పొందే విధంగా కనుక సంక్షేమ పథకాలను రూపొందించినట్లయితే ఈ నిర్ణయం సౌకర్యంగానే ఉంటుంది. రైట్, అది ప్రజలు చిత్తూరు ఆసుపత్రిని అపోలో యాజమాన్యానికి ఇవ్వడం లేదా మిగతా ప్రభుత్వ ఆసుపత్రిని ప్రైవేటు మేనేజ్మెంట్లకు ఇచ్చి సేవలు అందించేలాగా ఏర్పాటు చేసిన తీరుని కొంత అనుమానాస్పద కోణంలోనే చూస్తున్నారు. ఎంతవరకు ప్రభుత్వం చెప్తున్న మాట ప్రకారం వారికి భరోసా కల్పించగలుగుతుందో భవిష్యత్తులో చూడాల్సి ఉంది. అలాగే ఇలా ప్రైవేటు ట్రస్టులకు ఇచ్చిన సందర్భాల్లో యూజర్ ఛార్జీల పేరుతోనో ఇంకో ఛార్జీల పేరుతోనో ప్రజల నుంచి వసూలు చేసిన సందర్భాలు గతంలో ఉన్న అనుభవాలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ అలా జరుగుతుందేమో అనే భయాలు కూడా లేకపోలేదు. వాటిని కూడా ప్రభుత్వం నివృత్తి చేయాల్సి ఉంటుంది. మంత్రి కామినేని శ్రీనివాస్ గారు లైన్లోకి వచ్చి చెప్పారు అలాంటి జరగమని. నమ్ముదాం, ప్రస్తుతానికి జరగకపోతే సంతోషం, జరిగితే మళ్ళీ నిలదీద్దాం. శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చర్చలో పాల్గొన్నందుకు. అలాగే కడా శ్రీనివాసరావు గారు, ప్రకాష్ రెడ్డి గారు, వెంకటరావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ మాతో లెఫ్ట్ అండ్ రైట్లో పాల్గొన్నందుకు. ఇది డిబేట్ నెంబర్ 2. మళ్ళీ సోమవారం కలుద్దాం లెఫ్ట్ అండ్ రైట్లో. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్.